పరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నీ నీతిని, నీ కార్యములను, నీ గొప్ప కార్యములను తండ్రి మేము తొంగి చూడటానికి మా ప్రభువా నీ కృప దయచేయండి. నీ మహిమను గ్రహించుకోవటానికి నీ కృప దయచేయండి. నీ నీతిని, సమాధానం నీ బిడ్డలమైన మాకు దయచేయమని, కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దినము, గడిచిన దినము పాండరింగ్ ద గ్రేట్ థింగ్స్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని గొప్ప కార్యాలని, దేవుని మహిమ కార్యాలని తొంగి చూడటము, వాటిని జ్ఞాపకం చేసుకోవటము, దేవుని కొనియాడటము, దేవుని ఘనపరచటము, దేవుని ఎడల కృతజ్ఞత భావాలు వ్యక్తం చేయటము, ఆయన మహిమను చూడటానికి దేవుడు మనకిచ్చే సమయాలు ఆధిక్యతలు మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. 103వ కీర్తనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎడల కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకున్నాం. అలాగే 37వ కీర్తనలో వచ్చి ఆయన ఎడల మనకున్న ఆసక్తి, డిజైర్, అవర్ హార్ట్ డిజైర్, మన హృదయాభిలాష ఎలా ఉంటుందో దాని గురించి ఆయన్ని మనం కొనియాడి కనపరిచేవాళ్ళని మనం చూసుకున్నాం. ప్రియులారా, ఈరోజు 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మరి సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. నీ దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను మనకు తెలియచేస్తూ ఆయన గొప్ప కార్యాలను, ఆయన మహిమను చూడటానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. స్ప్రింగ్ ఫోర్త్ రైచియస్నెస్ టు ఆల్ నేషన్స్. స్ప్రింగ్ ఫోర్త్ రైచియస్నెస్ టు ఆల్ నేషన్స్. దేవుని యొక్క మహిమ కార్యాలు, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క గొప్ప కార్యాలు అన్ని దేశాలకి, అందరి ప్రజలకి, ఆల్ కింగ్స్ అందరికీ తెలియచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క మహిమ కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, కష్టకాలంలో, ఆపత్కాలంలో మనకు ఎలాగ తోడుగా ఉంటున్నాడు. ఈ మహిమ కార్యాలని దేవుడు మనకు తన ప్రజలకు మాత్రమే కాదు, బయట ఉన్న గొర్రెలు కూడా, బయట ఉన్న ప్రజలు కూడా, టు ఆల్ నేషన్స్, ఆల్ కింగ్స్, గొప్పవారు కూడా ఈ మహిమను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క సమాధానాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. జయన్, సియోను నీ నీతి సూర్యకాంతి వలె కనపడుతుంది. సియోను నీ రక్షణ దీపం వలె వెలుగుతూ ఉంటుంది. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. అంతవరకు నీ నీతి సూర్యకాంతి వలె కనపడేందుకు, నీ రక్షణ నీ రక్షణ దీపం వలె వెలుగుతూ ప్రకాశించు ఉండేంత వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. ఐ నెవర్ స్లీప్, ఐ విల్ నెవర్ స్లంబర్. 121వ కీర్తనలో
ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియులారా, తన బిడ్డల పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు. నేను ఐ విల్ నెవర్ స్లీప్, ఐ విల్ నెవర్ స్లంబర్. నిన్ను స్థాపించు వరకు యెహోవా మరి నీకు అండగా నిన్ను కాపాడే దేవుడు. ఆయన కునుకడు నిద్రపోడు. ఇక్కడ కూడా నేను మౌనముగా ఉండను. థియలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ అడాప్షన్ ఈజ్ righteousness and salvation. Righteousness and salvation. నీతి రక్షణ దేవుడు మనలో కోరుకునేది. థియలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ అడాప్షన్. ప్రజలందరినీ నేను అడాప్ట్ చేసుకుంటాను, ప్రజలందరూ నా బిడ్డలై ఉంటారు. అడాప్షన్ అనేది మరి దత్తత తీసుకోవటం ఎలాగంటే, నా కుమారుడైన యేసు ప్రభుని పంపించినందువల్ల, నా కుమారుడైన యేసు ప్రభుని నేను నా బిడ్డ నేనే నా మనుష్య రూపముగా శరీరధారిగా వచ్చి నా కుమారుడిగా నేను భూమి మీదకు వచ్చి మీ దోషములకు మీ అపరాధములకు పరిహారము చెల్లించి మిమ్మల్ని విడిపించి ఆయన నా ఇల్లంతటిలో జ్యేష్ఠులుగా చేస్తున్నా. అనేక మంది కుమారులు జ్యేష్ఠుడగినట్టుగా నా కుమారుని నేను జ్యేష్ఠుడుగా చేస్తున్నాను. దాన్ని బట్టి ఆయన ద్వారా మీరందరూ వీఆర్ ఆల్ అడాప్టెడ్ చిల్డ్రన్. మనందరం కూడా యేసు ప్రభు ద్వారా దేవుని ఇంటిలో ప్రవేశించిన వారము. వారసుడైన వాడు, ప్రథముడైన వాడు, ప్రథమముగా రిజరెక్ట్ అయి పునరుత్థానుడైన వాడు, మహిమలోనికి ప్రవేశించిన వాడు, మనందరి కోసం సఫర్ అయి మనందరి కోసం శ్రమ పెట్టి మనం విడిపించిన రక్షకుడైన యేసు ప్రభు. ఆయన మరి ఏకైక కుమారుడు, ప్రథమ పుత్రుడు. ఆయన వల్ల మనందరం కూడా దత్తత చేయబడ్డాము, తండ్రి ఇంటిలోనికి పరలోక రాజ్య సంబంధులమై ఉన్నాము, ఆయన ఇంటికి చేర్చబడ్డాము. అందుకని వీఆర్ ఆల్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దత్తపుత్రులము. దానికి థియలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ అడాప్షన్ ఈజ్ ద రైచియస్నెస్ అండ్ ద సాల్వేషన్. దేవుడిచ్చిన మహారక్షణ, దేవుడి కలుగు చేసిన మహా విమోచన, శరీర సంబంధమైన విమోచన, ఆత్మ సంబంధమైన విమోచన, పాప బంధకముల నుండి విడిపించి, నరక శిక్ష నుండి తప్పించి, ప్రతి విధమైన శాపము నుండి మనల్ని విడిపించిన దేవుడు మన విమోచకుడై ఉండగా, ఆయన సాల్వేషన్, ఆయన చూపెట్టిన రక్షణలో ఆయన మనకిచ్చిన ఆయన నీతి మనకు కనపరిచి ఉన్నాడు. స్ప్రింగ్ ఫోర్త్ ద రైచియస్నెస్ టు ఆల్ నేషన్స్. ఈ నీతిని ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి మనుషునికి మరి నా నీతి సూర్యకాంతి వలె లోకంలో ప్రకాశించాలి. నా నీతి సియోను యొక్క రక్షణ దీపం వలె వెలుగుతూ ఉండాలి. అంతవరకు సియోను పక్షమున నేను మౌనముగా ఉండను. దేవుని యొక్క వాగ్దానము. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఇక్కడ రెండు ఫిగర్స్ ఏంటంటే, సియోన్ అనేది దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, పరలోక రాజ్యమునకు సదృశ్యము. విమోచింపబడిన వారు, విడిపింపబడిన వారు, రక్షింపబడిన వారు ఉండే పరిశుద్ధ పట్టణము. సియోన్ ఈజ్ pictured as bride and Jehovah is pictured as bridegroom. ప్రియులారా, అలంకారముగా ఈ దేవుని యొక్క సంఘము, దేవుని ఇంట్లో చేరిన మహాజనము, దేవుని ప్రజలు, వీరందరూ కూడా మరి దేవుని యొక్క బ్రైడ్ అండ్ దేవుడు బ్రైడ్ గ్రూమ్
అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ఇలా చెబుతున్నారు. ఇట్స్ ఎ మ్యారేజ్ రిలేషన్షిప్. కుటుంబంలో భార్యాభర్తలు ఏక శరీరముగా ఉండి బిడ్డలు పెంచి చక్కని కుటుంబముగా ఏర్పడుతుంది. అలాగూ సంఘము దేవుడు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుడు ఒక ఇంటిమస్సీ, ద ఇంటిమస్సీ. చెట్టు మీద మంచు ఏ రీతిగా అంటుకొని ఉంటుందో, విడదీయటానికి సంబంధం లేని ఎలాంటి ఐక్యం ఉంటుందో, అలాగూ సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవునికి అలాంటి స్వచ్ఛమైన ప్యూర్ రిలేషన్షిప్, స్వచ్ఛమైన సంబంధము దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగూ ఈ సంఘము, మరి సంఘమును, తన ప్రజల్ని, తన బిడ్డల్ని దేవుడు ఇట్టి రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఇంత గొప్ప దేవుడు యెషయా ప్రవక్త 64 అధ్యాయంలో 4 వచనంలో ఏం చెబుతున్నాడంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమందు చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి మనుషులకు తెలిసి ఉండలేదు. ప్రియులారా, ఇలాంటి దేవుడిని ఏ కాలములో, ఎప్పుడు కూడా, ఏ దేశంలో, ఏ ప్రజలు ఎన్నడూ ఇలాంటి ప్రేమ గల దేవుని చూడలేదు. మనుషుల్ని ఇలా ప్రేమిస్తున్న దేవుడు, దేవునికి దూరం అయిపోయి విరుద్ధ భావాలు కలిగిన మనిషిని ప్రేమిస్తున్న దేవుడు, పాపాన్ని ద్వేషించినప్పటికీ మనిషిని ప్రేమించి అతన్ని రక్షించటానికి చేతులు చాపి కనిపెడుతున్న మహాదేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇలాంటి దేవుడు, ప్రేమగల దేవుణ్ణి ఏ కాలమందు ఎప్పుడు ఎవరు చూసి ఉండలేదు. ఇలాంటి దేవుడు ఉన్నాడన్న సమాచారము కూడా ఎవరు ఎరిగి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకోని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమందునూ చూచి ఉండలేదు. అట్టి దేవుడను కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎంత గొప్ప మాట యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ప్రియులార, దేవుడు మనుషుని ఎంత ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. పాండరింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇలాంటి దేవుని చూడటము, దేవుని తెలుసుకోవటము, దేవునితో సమీపముగా ఉండటము, దేవునికి సంబంధించి దేవునికి కనెక్టివ్గా ఉండటం ఎంత గొప్ప భాగ్యము. ప్రియులార, మరి జకర్యా గ్రంథము 9 అధ్యాయంలో నా జనములు యెహోవా చేతిలోని కిరీటమునందలి రత్నములవలే ఉన్నారు. కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సారము కలిగి ఉన్నారు. ధాన్యము చేత యవనస్తులను, క్రొత్త ద్రాక్ష రసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఈ దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగా ఆశించిన జనము దేవుని కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. దేవుని కిరీటమునందలి రత్నముల వలె ఉన్నారు. భూషణ కిరీటము నా రాజకీయ మకుటముగా నేను చేస్తాను. నా ప్రజల్ని భూషణ కిరీటముగా చేస్తాను, రాజకీయ మకుటముగా చేస్తానంటున్నాడు దేవుడు. అట్టి నా ప్రజల్ని నా మహిమను చూపించదను. యెహోవా నియమించిన
బహు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. ప్రియులారా, ఎంత గొప్ప అదృష్టము, ఆశ్చర్యం, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇస్తున్నాడు. భూషణ కిరీటము, దే విల్ షైన్ ఇన్ ద ల్యాండ్ like the jewels of the crown. They will shine in the land like the jewels of the crown. కిరీటములోని రత్నముల వలె ఆయన బిడ్డలు ప్రకాశిస్తున్నారు. ఎవరైతే ఆయన యందు ఆసక్తి కలిగి ఆయన ప్రజలందరికీ తన మహిమను, తన కార్యములను చూపిస్తూ ఉండగా, ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉండగా, అందరి రాజులకు, ఆల్ నేషన్స్ అండ్ ఆల్ కింగ్స్ వారికి ఆయన ప్రత్యక్షపరచబడుతుండగా ఆశపడి మరి చేరిన వాళ్ళు ఆయన తల మీద ఉన్న కిరీటమునందలి రత్నముల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. హగ్గయ ప్రవక్త 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా మరి జెరుబ్బాబెలు నీవు నా సేవకుడు, జెరుబ్బాబెలు నీవు నన్ను ప్రేమించినవాడు, జెరుబ్బాబెలు నీవు నా మహిమను ఎరిగినవాడు, జెరుబ్బాబెలు నీ యొక్క ఆశయాలు, నీ డిజైర్స్, నీ హృదయాభిలాష నా మీద ఉన్నది. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ సిగ్నెట్ రింగ్, ముద్ర టుంగరముగా చేస్తున్నాను. నేను అధికారిగా చేస్తున్నాను, ఈ జనముల మీద అధికారముగా చేస్తున్నాను. ప్రియులారా, యెరూషలేము దేవాలయం కడతానికి తిరిగి బబులోను చెర నుండి వచ్చినప్పుడు జెరుబ్బాబెలు యాజ్ ఎ గవర్నర్, ఎ లే లీడర్, అండ్ యెహోషువ ఎ ప్రీస్ట్, ఏ ప్రీస్ట్లీ లీడర్. ఇలాగూ ఈ లీడర్స్ వచ్చి దాన్ని కట్టి, మళ్ళీ దేవుని సంఘాన్ని కట్టి, దేవుని రాజ్యాన్ని కట్టి, దేవుని యొక్క నిబంధనలు నేర్పి, దేవుని యొక్క నీతి నియమాలు నేర్పిన వారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా ఇంటిని కడుతున్నావు, నేను నిన్ను తీసుకొని ఒక ముద్ర టొంగరముగా ఐ విల్ మేక్ యూ ఎ సిగ్నెట్ రింగ్. ప్రియులారా, నేను ఒక ముద్రగా చేస్తున్నాను, నిన్ను ముద్రగా చేస్తున్నా. ఇలాంటి మాటలు మళ్ళీ దేవుడు ప్రకటన గ్రంథములో చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 17వ వచనములో, సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవ్వరికి తెలియదు. ప్రియులారా, ఈ రాజ్య సంబంధులు, ఆత్మ సంబంధులు, దేవుని మహిమను ఆశించిన వారు, దేవుని యొక్క ప్రత్యక్షతలను గ్రహించిన వారిని సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట ఏమనగా చెవి గలవాడు వినుగాక. జయించిన వారికి మరుగైయున్న మన్నా ఆహారం భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ప్రియులారా, తెల్లని రాతినిత్తును అంటున్నాడు. తెల్లని రాతిని అనే మాట మరి 3 సందర్భాల్లో వాడారు. తెల్లని రాతినిత్తును, ఎ వైట్ స్టోన్ ఫర్ 3 థింగ్స్. రోమన్ ఎంపైర్లో తెల్లని రాతిని ఎందుకు వాడారంటే, ఒకటి ఓటింగ్ సిస్టమ్, ఓటింగ్ ఎలక్షన్ టైంలో తెల్లని రాతిని వాడారు. రోమన్ పౌరులందరూ కూడా రోమన్ పౌరులందరూ కూడా
ఆ రోమ చక్రవర్తి పేరు పెడతారు, పేరు వాడతారు. రోమన్ పౌరులందరూ కూడా ఆ చక్రవర్తి పేరు ఆరోపిస్తారు. రోమన్ సిటిజన్స్ అవుతారు వారందరూ కూడా. వారు తన ప్రెసిడెంట్ని లేకపోతే తన నియంత్రిని మరి ఎలక్ట్ చేసుకునేటప్పుడు, తన ప్రధాని ఎలక్ట్ చేసుకునేటప్పుడు వారు ఓటేయాలి. ఆ ఓటేయటానికి ఈ తెల్లని రాతిని ఉపయోగిస్తుంటారు. ప్రియులారా, వీళ్ళు వాళ్ళ యజమానిని, వాళ్ళ ప్రెసిడెంట్ని, వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారు. అయితే మన దేవుడు మనం ఎన్నుకున్న దేవుడు కాదు, మనం చేసుకున్న దేవుడు కాదు, మనం చేసుకున్న విగ్రహము కాదు, మనం సెలెక్ట్ చేసుకున్న దేవుడు కాడు. ఆయన మహాదేవుడు, పరిశుద్ధుడు, మానవులు సృజించినవాడు. ఏ ఎథిక్స్ కానీ ఏ యొక్క ఆ ఇజాలు, గ్నోస్టికిజం, రకరకాలైన విభిన్నమైన మనుషుల యొక్క తత్వాలు ఏది కూడా దేవుని కనుగొనలేవు. దేవుడు వాటన్నిటి మీద అతీతమైన మహాదేవుడు. ఆ దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. దీనులమైన, పనికిమాలినవరమైన, యోగ్యులమైన మనల్ని ఆ దేవుడే ఎన్నుకున్నాడు, కానీ మనం ఆయన ఎన్నుకోలేదు. వీళ్ళు రోమన్ ఎంపైర్లో ఈ తెల్లని రాతిని వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవటానికి, వాళ్ళ చక్రవర్తిని ఎన్నుకోవటానికి ఉపయోగిస్తారు. రెండోది, కోర్టు కేసుల్లో కూడా ఈ తెల్లని రాతిని ఉపయోగిస్తారు. ఏదైనా కేసు ఉన్నప్పుడు ఆ కోర్టులో ప్లీడర్స్, వాళ్ళందరూ లీగల్ అధికారులందరూ కూడా కూడి దాన్ని డిస్కస్ చేస్తారు. ఆ కేసుని మరి డిస్కస్ చేసి వాళ్ళందరికీ, ఆ ప్లీడర్స్ అందరికీ అక్కడ తెల్లని రాయి, నల్లని రాయి 2 రాళ్ళు ఇస్తారు. ఆ ప్లేయర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఆ బాక్సులో, ఏ బాక్సులో ఆ నేరము ఉన్న ఆ బాక్సులో ఎక్కువ తెల్లని రాళ్ళు వస్తే ఆ కేసు కొట్టేయబడుతుంది. ఎక్కువ నల్లని రాళ్ళు వస్తే ఆ కేసు దృఢపరచబడుతుంది. ఇలాగూ జడ్జిమెంట్ కూడా మరి ఈ నల్లని రాళ్ళు, తెల్లని రాళ్ళు వాడతారు. వైట్ స్టోన్. ఇలాగూ కోర్టు కేసుల్లో వాడతారు. ఇంకొకటి, ఒలింపిక్ గేమ్స్లో రిజర్వేషన్స్ కొరకు కూడా ఈ తెల్లని రాయి వాడతారు. ఈ తెల్లని రాతి మీద వారి పేరు ఉంటుంది. ఎవరి పేరైతే ఉన్నదో ఆ పేరు ఆ తెల్లని మీద రాతి మీద వాడినప్పుడు ఆ ఒలింపిక్ గేమ్స్ మరి రిజర్వేషన్ కోసం అది వాడతారు. ప్రియులారా, యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జీవగ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి. తెల్లని రాతి మీద మన పేరు రాసినట్టుగా, రోమన్స్ రాసినట్టుగా ఆయన మనకిచ్చిన రిజర్వేషన్లో, ఆయన గ్రంథములో, జీవ గ్రంథములో మన పేర్లు రాయబడ్డాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మన ప్రభువు చెబుతున్నాడు, మీ కొరకు స్థలములు సిద్ధపరిచి ఉన్నాను. మీ కొరకు అనేక స్థలములు ఉన్నవి. నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. రిజర్వేషన్స్ కోసం ఇలా వాడుతుంటారు. ప్రియులారా, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ సిగ్నెట్ రింగ్ అని చెబుతూ ఉన్నాడు దేవుడు. నా నిబంధనలు నన్ను ప్రేమించి, నా వైపు చూసి, నన్ను ఆశించి, నా ఇంటిని కట్టిన వారిని నేను మిమ్మల్ని అధికారులుగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఎ సిగ్నెట్ రింగ్. నేను ముద్ర టుంగరముగా చేస్తున్నాను. జెరుబ్బాబెలు, దే విల్ షైన్ ఇన్ ద ల్యాండ్ లైక్ ద జ్యువెల్స్ ఆఫ్ ద క్రౌన్. అలాంటి ప్రజలు, వారు దేవుని కిరీటము, రాజకీయ మొకటముగా ప్రకాశిస్తారు. దేవుని కిరీటములోని జ్యువెల్స్ లాగా ప్రకాశిస్తారు అని చెబుతున్నాడు. ప్రియులారి రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో
26 వచనంలో, మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి తిరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకలను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులు ముదురు గింజను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయనని చెప్పాను. కోతగాడు వెంటనే కొడవలి పెట్టి కోయను. The yield represents the blessings of God. కొడవలు తీసుకోవటము, పంట పండినప్పుడు వెంటనే కోయటము. The yielding, it represents all the blessings of God. సేద్యగాడు పంట కొయ్యటము దేన్ని చూపెడుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఫలాలు, దేవుని యొక్క పంట. The soil itself make the seed to grow. దేవుడు మరి విత్తనం వేశాడు, రైతు వ్యవసాయకుడు విత్తనం వేశాడు అంతవరకే. అయితే భూమి విత్తనం వేసి శుభ్రంగా నిద్రపోతున్నాడు. అతనికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచింది, పెద్దదైంది, పెరిగింది, పెద్దదైంది, రెమ్మలేసింది, కొమ్మలేసింది, అన్నీ వేసింది. అతను తెలియని రీతిగానే వేసి పండినప్పుడు పంట పండింది. దాన్ని గమనించిన యజమాని మరి వెంటనే కోత కోశాడు. దట్స్ ద బ్లెస్సింగ్. ఈల్డింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ప్రియులారా, మరి దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలు మనకిస్తున్నాడు. అతను మనం ఏం చేసింది ఏదీ లేదు. కానీ ద ప్యారబుల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందని మరి యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. దేవుని రాజ్యం ఎలాగున్నది. విత్తనం వేశాడు. భూమి అంటే దేవుని యొక్క ట్రెజరీ, దేవుని యొక్క ధనాగారము, దేవుని యొక్క మరి ఆ దేవుని సమస్తము దేవుని ఆ పాడి పంటలన్నీ భూమిలో నుండి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ భూమిలో ఉన్న మట్టితోనే మనల్ని కూడా చేశాడు. దేవుని కార్యము మనుషుని ప్రయత్నం లేదు. కానీ దేవుని చిత్తానికి లోబడి విత్తనాలు జల్లాడు, విత్తనం వేశాడు. అతనికి తెలియకుండానే అది పెరిగి పెద్దదై సంపూర్ణమైన ఆహారం ఇస్తుంది. అది 30 60 100 ఫలిస్తుంది. అలాగే దేవుని రాజ్యము, ప్రియులారా, దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది, మనలోనే ఉన్నది, మన మధ్యలోనే ఉన్నది. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడుతున్నామో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నామో, ఆయన రాజ్యము నీతిని ప్రేమిస్తున్నామో, ఆయన ఆశిస్తున్నామో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్టుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఇలాగ ఆశించిన బిడ్డల్ని దేవుడు ఎంతో హెచ్చిస్తున్నాడు. ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ సిగ్నెట్ రింగ్. నేను ముద్ర టొంగరముగా నిన్ను చేస్తాను. నేను దేవుని యొక్క రాజకీయ మొగటముగా రత్నములో కిరీటమునందలి రత్నములే నేను మిమ్మల్ని చేస్తాను. ఇలాగూ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ద ప్యారబుల్ ఆఫ్ గ్రోయింగ్ సీడ్, ఆటోమేటిక్ సీడ్. మన ప్రయత్నాలు ఏమీ లేవు. దానంతటికి అదే పెరుగుతుంది, దానంతటికి అదే పెద్దదవుతుంది. అది దేవుని రాజ్యానికి సాదృశ్యం. దేవుని రాజ్యము మన తెలివితేటల వల్ల, మన శక్తి సామర్థ్యాల వల్ల, మన బలం వల్ల, మన ధనం వల్ల, మన గర్వం వల్ల మనం దేవుని రాజ్యాన్ని కట్టలేము. కానీ దేవుని ఆశించటము, దేవుని ప్రేమించటము, దేవుని మార్గ క్రియలకి అంగీకరించటం, ఒబే గాడ్స్ వర్డ్, అది ఆ రీతిగా దేవుని రాజ్యము మనకు వస్తుంది. మా ప్రియులారా, ఈ మాట యాకోబు పత్రికలో యాకోబు ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక
ఓపికతో కనిపెట్టి ఉందాము. పంట విత్తనం వేసిన వాడు మరి పంట కోసం కనిపెడతా ఉంటాడు, తొలకరి వర్షం కోసం కనిపెడతా ఉంటాడు, కడవరి వర్షం కోసం కనిపెడతా ఉంటాడు, భూమి మీద విత్తనం వేసి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. దేవా వర్షం పంపించు, దేవా విత్తనాలు తడవాలి, మొలవాలి, పంట పండాలని ఆకాశం వైపు కనులెత్తి చూస్తే దేవుని మహిమను, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభువు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టుతూ బీ పేషెంట్ మై బ్రదర్స్ అంటిల్ ద లార్డ్ కమ్స్. యూ హ్యావ్ హై హోప్స్. నీకు గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణతో దేవుని రాజ్యం ఉందని కనిపెట్టండి. దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుని నీతిని జరిగించండి. దేవుని కార్యాలు అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏంటంటే స్ప్రింగ్ ఫోర్త్ రైచియస్నెస్ టు ఆల్ నేషన్స్. నేను ఈ నా నీతిని నా సమాధానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వారందరూ నా బిడ్డలు. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలి. సియోను యొక్క రక్షణ దీపం వలె వెలుగుతూ ఉండాలి. అంతవరకు నేను సియోను పక్షమున మౌనముగా ఉండను. నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. నేను పనిచేస్తున్నాను. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు అన్ని సమయాల్లో పనిచేస్తున్నాడు. రకరకాలైన సిచ్యుయేషన్స్లో పనిచేస్తున్నాడు. రకరకాలైన ఇబ్బందుల్లో మనతో ఉంటున్నాడు. రకరకాలైన శ్రమ కాలాల్లో మనతో ఉంటున్నాడు. మనతో ఆయన కూడా సఫర్ అవుతున్నాడు. ఒకసారి శిలువ మీద సఫర్ అయిన దేవుడు మన గురించి ఇంకా దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రియులార, దేవుని బిడ్డలంగా పాండరింగ్ ఇన్ టు ద గ్రేట్నెస్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని వరకు కనిపెట్టేవారముగా, దేవుని వైపు చూసి, దేవుని యందు నిరీక్షించి దేవుని రాజ్యమును ఆశించే బిడ్డలంగా దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, కృప దయచేయండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, కనికరము, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమెన్.